మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో మోటివేషనల్ స్పీకర్ ఇంకా లైఫ్ కోచ్ ఉషా కస్తూరి గారు ఉన్నారు. సో వీరితో మాట్లాడి మనం పేరెంటింగ్ గురించి కానీ లేదంటే మనకి నార్మల్ రిలేషన్షిప్స్ గురించి కానీ వీటన్నిటి గురించి కూడా మనం చర్చించుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. మ్యామ్, ముఖ్యంగా మనం ఇప్పుడు పేరెంటింగ్ కానీ లేదంటే కిడ్స్ గ్రోన్ అప్ అయినాక ఏమన్నా వాళ్ళని క్యారెక్టర్ డిసైడ్ చేయాలి అంటే కొంచెం మైండ్ సెట్ వాళ్ళ బిహేవియర్ నుంచే మనం డిసైడ్ చేస్తూ ఉంటాం. అవును. అయితే ఈ విషయం మీద నాకు కొన్ని ఇన్సిడెంట్స్ మనం వింటూ ఉంటాం. కొన్నిసార్లు ఏంటి అంటే ఫాదర్ క్యారెక్టర్ కావచ్చు, ఫాదర్ ఫిగరే కావచ్చు, ఫాదర్సే కావచ్చు. ఇప్పుడు నార్మల్గా ఏ మగవాళ్ళైనా కానీ పొద్దున లేచినప్పటి నుంచి కూడా వాళ్ళు సరౌండెడ్ బై ఆడవాళ్ళతోటే ఉంటారు. అది మేబీ కూతుర్లు కావచ్చు, సిస్టర్స్, లేదంటే అమ్మ, వాళ్ళ వైఫ్స్ కావచ్చు. ఇలా అందరూ ఆడవాళ్ళ చుట్టూ ఉన్నా కానీ వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వేరే అదే సేమ్ పొజిషన్ అంటే కూతురు ఏజ్ పిల్లలు ఉన్నా కానీ వాళ్ళ పట్ల వాళ్ళకి డిఫరెంట్ ఫీలింగ్ ఎందుకు వస్తుంది? అండ్ ఇలాంటిది ఎప్పుడన్నా నాకు గుర్తొచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఆల్రెడీ జరుగున్నాయి. అండ్ చాలా వరకు ఇంతకు ముందు కూడా మనం వింటూ ఉంటాం. ఫాదర్ స్టేజ్లో ఉన్న వాళ్ళే కిడ్స్ని మొలెస్ట్ చేయడం కానీ లేదంటే సెక్షువల్ అబ్యూస్ చేయడం కానీ అండ్ వాళ్ళని రేప్ చేసి చంపేయడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇలా ఉన్న వాళ్ళ మైండ్ సెట్ని మనం ఎలా పరిగణించవచ్చు? అది వాళ్ళ ఏదైనా ఒక ఏజ్ తర్వాత ఒక 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 మైండ్ సెట్ అనేది సెట్ అవుతుంది మనుషులకి కదా. అవునా? అది ఎలా సెట్ అవుతుంది అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరిగిన సంస్కారం మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ థింగ్ అంటే కొన్ని విషయాలు ఆకలేస్తే తినాలన్న విషయం పుట్టిన పిల్లలకు తెలుస్తుంది, ఆ ఏజ్ నుంచి తెలిసిపోతుంది. కానీ కొన్ని విషయాలు పేరెంట్స్ చెప్తేనే తెలుస్తుంది. అవును. కొన్ని తప్పు, ఇప్పుడు దీపంతో ఆడుకోవాలని పాకే పిల్లలు ఆలోచిస్తారు, 6 ఏళ్ల పిల్లలు ఆలోచించారు కదా. 6 నెలలు వచ్చి పాకటం మొదలు పెట్టినప్పుడు వెలిగే దీపాన్ని పట్టుకోవాలనే క్యూరియాసిటీ 6 నెలల పిల్లలకు ఉంటుంది. వాళ్ళకి తెలియదు అది కాలుతుందన్న విషయం, వాళ్ళకి తెలియదు. కానీ 6 ఏళ్ళు వచ్చిన వాడు పట్టుకోడు, కాలుతుందని తెలుసు కాబట్టి. సో ఈ డిఫరెన్స్ పిల్లల్లో రావటానికి, ఆ మైండ్ సెట్ వాళ్ళలో పెరగాలి అంటే ఫస్ట్ నుంచి వాళ్ళ ఇంట్లో వాతావరణం కానీ ఎవరైనా అంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న డిఫరెంట్ క్యారెక్టర్స్, అమ్మ, నాన్న, మేనమావులు, బాబాయిలు ఎవరైనా ఉండొచ్చు అక్కడ, వీళ్ళందరి బిహేవియర్. అండ్ సెకండ్ థింగ్, పిల్లల ఎదురుకుండా మాట్లాడే మాటలు, పెద్దవాళ్ళు పిల్లలు ఎదురుకుండా మాట్లాడే మాటలు. ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని పక్కింటి అమ్మాయి గురించో, ఎదురింటి అమ్మాయి గురించో, ఎదురింటి అబ్బాయిల గురించో మాట్లాడుకున్నారు అనుకోండి, వాళ్ళవి ఇవి కూడా కామన్ టాపిక్స్ అనే అనుకుంటారు. మాట్లాడకూడని విషయాలని వాళ్ళు అనుకోరు కదా. అనుకోరు. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక భర్త భార్య మీని సంబోధించే విధానంలో ఎంత సంస్కారం ఉంటుందో ఆ మాటల్లో అనేది పిల్లలకు తెలీదు. అదే అలవాటు చేసుకుంటారు. అలవాటు అంటే ఎస్ వీ కెన్ ఇలాగే ప్రొసీడ్, ఇలా మాట్లాడచ్చు మనము, ఇది అమ్మని ఇలా అనొచ్చు. ఇప్పుడు నాన్న ఏమన్నాడో మనం అదే అనేయచ్చు. నాన్న తిడుతున్నాడు కోపం వస్తే, అంటే కోపం వస్తే తిట్టు తప్పైన తిట్టు, లేదా అందులో వల్గారిటీ ఉందన్న విషయం పిల్లలకు తెలీదు. పెద్దయ్యాక తెలుసుకోవచ్చు వాళ్ళు, అది వేరే విషయం. చిన్నప్పుడు ఏంటంటే కోపం వస్తే అమ్మని ఈ మాట అనొచ్చు. ఎందుకంటే పిల్లలు ఏది నేర్చుకోరండి, ఫాలో అవుతారు. అది ఏదైనా కానీ కంటిన్యూస్గా తండ్రి ఇంట్లో స్మోక్ చేస్తున్నాడు పిల్లలు ఎదురకుండా, అందులో అమ్మాయిలు నేర్చుకున్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓకే, అంత పెద్దవాళ్ళయ్యాక ఆ స్మోక్ చేస్తుంటే కొంతమంది పిల్లలు నేను చూశాను, పెన్సిల్ని క్లాస్ రూమ్లో నోట్లో పెట్టుకుంటారు, పెన్సిల్ లాగా నోట్లో పెట్టుకుంటారు పిల్లలు, ఆ కార్బన్ కొరుకుతారు, చేస్తుంటారు. అవన్నీ సహజం. స్లేట్ పెన్సిల్స్ తింటూ ఉంటారు. పెన్సిల్ని నోట్లో పెట్టుకునే యాంగిల్స్ కూడా ఒక డిఫరెన్స్ మీనింగ్ వచ్చింది కదా. వాళ్ళు అలా ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అంటే అప్పుడు అక్కడ అర్థమైపోతుంది, వాడిని మనం తప్పు అని ఏం చెప్పకూడదు. తప్పునన్నా పెన్సిల్ చేతితోనే పట్టుకొని పుస్తకాల్లోనే రాయాలి, నోట్లో పెట్టుకుంటే అది ఆ మీనింగ్ వస్తుంది అనే విషయం మనం చెప్పకూడదు. ఆ పెన్సిల్లో ఉండే కార్బన్ పళ్ళు ఎలా అయిపోతాయో, పళ్ళు నల్లగా అయిపోతే వాడి పరిస్థితి ఏంటో అన్న విషయం మాత్రమే మేము చెప్పాలి. టీచర్స్ అవే చెప్పాలి. అది లేదనుకోండి, అలా వదిలేస్తే వాడు అదేదో గొప్ప ఫోజ్. ఇప్పుడు సెల్ఫీలు తీసుకుంటుంటే ఎట్లా డిఫరెంట్ యాంగిల్స్ లో నిల్చుంటారు. మీకు ఇప్పుడు చాలా రీల్స్ లో కూడా వస్తాయి. 3 ఏళ్ల పిల్లలు, 4 ఏళ్ల పిల్లలు కూడా రీల్ సెల్ఫీ లేదా ఫోటో తీసేటప్పుడు వాళ్ళు డిఫరెంట్ యాంగిల్స్ మార్చేస్తారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వాళ్ళు దే ఆర్ నాట్ మోడల్స్. టీనేజ్ కి వచ్చిన మోడల్స్ కాదు వాళ్ళు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? పేరెంట్స్ ఇంట్లో ఉన్న వాళ్ళు, లేదా వాళ్ళు టీవీ చూసో ఏదో ఫాలో అయిన విషయం ఇది. అది మంచైనా చెడైనా
చెడు అంటే తప్పు పని అంటే ఒక ఏజ్ లో ఖండించేసేయాలి. అవును. మొక్కై వంగనది మానై వంగదని చెప్పింది, True, అవును. తెలిసిందే విషయం అవును, కదా. తెలుసు. చిన్నప్పుడు తప్పు అలా తినకూడదు, కింద పారేయకుండా తినాలి. ఇప్పుడు అది వరకు మనకి కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉన్నప్పుడు లేదా ఇంట్లో పదే పదే పట్టించుకునే అనే మైండ్ సెట్ ఉన్న పేరెంట్స్ తప్పునని అలా మాట్లాడకూడదు, అమ్మ మీద అరవకూడదు, నాన్న చెప్పిన మాట వినాలి అన్న ఈ జస్ట్ డైలాగే, ఒక మాటే అది. అవును, కానీ అది వాళ్ళకి పెద్దయ్యాక ఒక సంస్కారం మూట లాంటిది అవుతుంది వాళ్ళకి. అవును, ఇది లేకపోతే వాళ్ళకి అది ఎలా వస్తుంది? సో ఏ మైండ్ సెట్ అయినా, ఇప్పుడు మీరు చెప్పిన వల్గర్ మైండ్ సెట్ అయినా, ఇంట్లో తండ్రి మాట్లాడే పద్ధతి, తండ్రి ఎదుటి వాళ్ళని కమెంట్స్ చేసే పద్ధతి, లేదా ఇంట్లో మీరు కొంతమంది మా పిల్లలకి పెద్ద పెద్ద వాళ్ళతో ఫ్రెండ్షిప్ అని గర్వపడుతూ ఉంటారు పేరెంట్స్. అవును, అవును. అక్కడ చాలా డేంజర్. ఏ వయసు పిల్లలు ఆ వయసు పిల్లలతోనే ఫ్రెండ్షిప్ చేయాలి. పెద్దవాడు మా అబ్బాయికి వీడు 6 ఏళ్ల పిల్లాడు 6 అడుగుల అబ్బాయితో అవును, ఫ్రెండ్షిప్ చేస్తున్నాడని గర్వపడకూడదు. అక్కడ ఎన్ని డేంజరస్ థింగ్స్ నేర్చుకుంటున్నాడో, ఎన్ని ఫాలో అవుతున్నాడో, వాళ్ళు ఈ పిల్లాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు, అది అమ్మాయి అవని అబ్బాయి అవని, ఇవన్నీ రిస్క్ లో పడే విషయాలే కదా. సో ఇక్కడ పేరెంట్స్ అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చెప్పిన ఆ తండ్రి పొజిషన్ లో ఉన్న క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి ఇలా చూసి పెరిగిన వాడే ఉండొచ్చు. అంటే ఇవన్నీ పాస్ అయ్యాడు కదా మొత్తం, ఈ లైఫ్ అంతా చూసాడు ఆల్రెడీ. అంటే కొన్ని నేను ఇన్సిడెంట్స్ చూసిన దాంట్లో ఆల్రెడీ అమ్మాయిలు ఉన్నారు, అతను ఒక 35 to 45 years ఏజ్ ఉంటాడు. అంటే ఈ లైఫ్ అంతా కూడా వాళ్ళని చూసాడు కదా మొత్తం. ఇంతవరకు ఆయన ఐ మీన్ ఈ అబ్యూజివ్ క్యారెక్టర్ బయట పెట్టకుండా అదే టైంలో ఎలా పెట్టాలి అంటారు? ఇప్పుడు ఎదుటి మనిషి మీద గౌరవం లేకుండా, అది చిన్నప్పుడు పెరిగినప్పుడు తల్లితో మొదలైన క్యారెక్టరు, ఆ తర్వాత తను పెద్దవాడు అవుతున్నప్పుడు, ఓకే, నో డౌట్ ఒక టీనేజ్ లో ఒక డిఫరెంట్ హార్మోనియల్ చేంజెస్ అంటారు, ఇంబ్యాలెన్స్ ఏదైనా అవనండి, అక్కడ కొన్ని ఉంటాయి, కొన్ని వాళ్ళలో కొన్ని మార్పులు మనసులో శరీరంలో కూడా జరగచ్చు, అది సహజమే. కానీ ఆ జరిగిన దాన్ని వాళ్ళు ఎలా కంట్రోల్ పెట్టుకోవాలి అన్న దాని మీద ఇక్కడ స్కూల్స్, పేరెంట్స్ అండ్ సొసైటీ ఈ 2-3 చాలా రెస్పాన్సిబుల్ ఇవి తీసుకోవాల్సింది. ఏంటంటే స్కూల్లో గట్టిగా ఆడించేది దేనికోసం? శరీరం అలసిపోవటం కోసం. శరీరం అలసిపోయినప్పుడు హాయిగా నిద్రపడుతుంది కానీ పిచ్చి ఆలోచనలు రావు కదా. అండ్ సెకండ్ థింగ్, చేసేది ప్రతిదీ తప్పు తప్పు అనుకోవాలంటే, ఇప్పుడు స్టూడెంట్ లైఫ్ ఈజ్ షుడ్ బి అడిక్టెడ్ టు ద స్టడీస్. అక్కడ స్టడీస్ని వదిలేసి వీడు ఇవి చేస్తున్నారు అంటే ఆలోచించండి, వాడి మైండ్ ఎంత చంచలంగా ఉందో. పుస్తకం తెరిచినా, ఇప్పుడు సినిమాల్లో చూపించినట్టు ఏ పుస్తకం తెరిచినా అమ్మాయే కనిపిస్తుందనో లేదా అబ్బాయే కనిపిస్తుందనో ఉంటుంది. లెటర్ చదువుతున్నప్పుడు పాత సినిమాల్లో ఆ హీరో ఫోటో కనిపిస్తూ ఉండేది, మొహం కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు వాడు అలా ఎడిక్ట్ అయిపోయాడు అనుకోండి, లేదా వాడు ఇప్పుడు ఈజీగా ఈ ప్రెసెంట్ స్టేజ్ లో ఇప్పుడు ఈజీగా అవైలబిలిటీ ఏముంది వాళ్ళకి? ఫోన్ చేతిలో, చేతిలో ఫోన్, దునియా ముట్టి మే అన్నాడు, ఆ దునియా ముట్టి మే క్యా రక్కా హై, ఏ తో ఇంపార్టెంట్ అయినా. అరచేతిలో ఏం పెట్టుకున్నాడు వాడు? కమ్యూనికేషన్ కోసం ఫోన్ పెట్టుకోలేదు. అది మాత్రం అయితే బాగుంటేది, కానీ వాడు అందులో ఏం చూస్తున్నారు? గుడ్ నాలెడ్జ్ గెయిన్ చేసేది ఏమన్నా చూస్తే నాట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మొన్న ఒక అమ్మాయి MBBS పాస్ సీట్ తెచ్చుకుంది కేవలం యూట్యూబ్ లో చదువుకుని. దట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు హర్. ఇప్పుడు వాడు ఏం చూస్తున్నాడు? చూసిన తర్వాత వాడికి ఒకటే ఉంటుంది మైండ్లో, వాడు ఏం చేయాలనుకున్నాడో, ఏం చేస్తే అది ఎలా ఉంటుందో టెస్ట్ చేయాలనుకున్నాడో, అది తప్ప ఇంకా వేరే ఏ రిలేషన్షిప్ వాడికి ఏం గుర్తుండదు. అది అలా పెరిగిపోయినప్పుడు అందులో వాళ్ళకి ఈజీ అవైలబిలిటీ థింగ్స్. ఇప్పుడు ఒక చంచలమైన పిల్లవాడికి రోగిష్టి మనిషి తినకూడదు ఐస్ క్రీమ్, వాడు ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చున్నాడు అనుకోండి, తినాలని అనిపిస్తుంది కదా. ఐస్ క్రీమ్ ఏదైనా ఒకటి అడ్డగోలుగా తినాలనిపిస్తుంది. చుట్టూతా స్ట్రీట్ ఫుడ్ మధ్యలో నుంచున్నాడు, 2 పక్కల స్ట్రీట్ ఫుడ్స్ ఇవి ఉన్నాయి, బళ్ళు ఉన్నాయి, అక్కడ నుంచున్నాడు. వాడు ఏది తినకూడదు కానీ వాడికి తినేయాలనిపిస్తుంది, ఎందుకంటే టెంప్టింగ్ గా ఉండే సరౌండింగ్స్. ఇప్పుడు ఉన్నప్పుడు వాడికి రోగం గుర్తురాదు కదా, తినకూడదు చేయకూడదు అన్న విషయం గుర్తురాదు. ఇది ఎందుకు గుర్తురాదు అంటే చిన్నప్పటి నుంచి వాడు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఇప్పుడు ఒకటి ఏంటంటే మనిషి స్టేబుల్ గా ఉండదు మైండ్ సెట్, ఎప్పుడు కూడా చంచలంగా ఆలోచిస్తూ ఉంటుంది. అందుకే మేము ఇప్పుడు ఎగ్జాంపుల్, వాడికి ఎగ్జామ్ రాస్తున్నాడు ఒక స్టూడెంట్, ఎయిదర్ కాలేజ్ ఆర్ స్కూల్ స్టూడెంట్. ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఎగ్జామ్ టెన్షన్ నో డౌట్ అందరికీ ఉంటుంది. ఆన్సర్ గుర్తు రాలేదు. సో వాట్ ఐ సజెస్ట్ టు ద పీపుల్, రీడ్ ద క్వశ్చన్ రిపీటెడ్లీ 3 to 4 times. Close your ears and eyes. Say 1, 2, 3, 4, 5, 6, 7, 8. Again open the eyes and read the question. మీకు మ్యాటర్ డెఫినెట్లీ గుర్తుకొస్తుంది.
అంటే ఎందుకు ఇది చెప్పాలి, నీ మైండ్ లో ఉండే వేరే ఆలోచన బయటికి వెళ్ళిపో. కాన్సన్ట్రేషన్. కాన్సన్ట్రేషన్ అక్కడ క్వశ్చన్, మైండ్ సెట్ కాన్సన్ట్రేషన్ మీదే ఉండాలి, కానీ పక్క బెంచ్లో ఎగ్జామ్ రాసే అమ్మాయి మీద ఉండకూడదు కదా. అలా ఉంటే ఆన్సర్స్ ఎలా గుర్తొస్తాయి? దట్స్ వాట్ ఐ సే టు పీపుల్. గుర్రం లక్ష్యాన్ని మాత్రమే చూస్తూ పరిగెడుతుంది, పక్క చూపులు చూడదు, కాబట్టే గమ్యం తొందరగా చేరుతుంది. మనిషి కూడా అలాంటి వాడే, కళ్ళల్లో లేని గుర్రం అవ్వకూడదు కదా. అవునా? అప్పుడు అలా పెరిగిన అలాంటి కంట్రోలింగ్ కెపాసిటీ, మనసు ఎప్పుడు కోతి లాంటిది, నో డౌట్ ఎట్ ఆల్. మనసు ఎప్పుడు కోతిలాగానే ఆలోచిస్తుంది, కానీ దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకునే పద్ధతి ఉంది, అది వాళ్ళ స్టామినా. అండ్ నో డౌట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదల నుంచి పెరిగిన పద్ధతి, వాళ్ళని కంట్రోల్ చేసిన పేరెంట్స్ క్వాలిటీ, అండ్ వాళ్ళని కంట్రోల్ చేసిన స్కూల్స్ నేర్పిన సంస్కారం, అండ్ అఫ్ కోర్స్ చుట్టూత సొసైటీ. ఇంకా చాలా మెయిన్ థింగ్, చాలా మంది ఎలాంటి వాటికి అలా ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు చెప్పేది ఏంటంటే 90% ఇప్పుడు మన నిన్న సర్వేలో తేలింది, బికాస్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్. ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తారు, అమ్మాయికి లవ్ లెటర్ ఇమ్మనో, లేకపోతే ర్యాగింగ్లో చున్నీ లాగమనో, అదే ఫీల్ ఇట్ థ్రిల్ కదా. తప్పని ఆ ఐడియా రాదు, థ్రిల్గానే ఫీల్ అవుతారు కదా. ఇలాగ వెళ్ళిపోయిన వాళ్ళు, వాడిని ఒక ఫ్రెండ్ తప్పని ఎవరు చెప్పట్లేదు, ఒక ఫ్రెండ్ తప్పని చెప్పిన వాడు వాడికి నచ్చడు. పర్లేదులే, ఏం కాదులే, రేపు చూసుకుందాలే అన్నవాడు హీరోలుగా కనిపిస్తారు. అది ఎవరికైనా సరే, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా కూడా. సో తప్పు అక్కడ జరిగిపోతుంది. ఒక్క సెకండ్ ఆలోచించి తప్పు చేస్తున్నాము అని అనుకున్నప్పుడు చాలా క్రైమ్స్ జరగవు ఈ ప్రపంచంలో. ఆ ఆలోచన అన్నది మనసులోకి రాకుండా ఉండటానికి వాళ్ళు వాడే వేరే విధానాలు ఉంటాయి. సో ఒక మనిషి ఆ ఆలోచనకి వచ్చాడు, ఆ స్టెబిలిటీకి వచ్చాడంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు Yes, పెరిగిన yes. విధానం కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, అండ్ వాళ్ళ గ్రోత్, వాళ్ళ సరౌండెడ్ పర్సన్స్ Yeah. కావచ్చు అని అంటారు. సో వీటన్నిటిని మనం సరిగా వాళ్ళని మంచి పద్ధతిలో కనుక పెంచి ఉంటే కనుక, అంటే ఇవన్నీ నేర్పించి, లేదంటే స్టెబిలిటీ గురించి చెప్పో, లేకపోతే సరౌండెడ్ ఉన్న వాళ్ళ పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ కొంచెం జాగ్రత్తగా ఆ కేర్ ఆ కిడ్ కి తీసుకుంటే పెద్దగా అయినాక ఆ సిచ్యువేషన్ వచ్చేది కాదు అని అంటారు. Yes, ఆ మెంటల్ definitely. స్టెబిలిటీని మనం కంట్రోల్ చేయొచ్చు. ఆ మెంటాలిటీ అనేది, ఆ థాట్ రాకుండా కంట్రోల్ చేయొచ్చు అని అంటారు. థాట్ వచ్చినా కానీ వాళ్ళని వాడు కంట్రోల్ చేసుకునే చేసుకునే కెపాసిటీ capacity. వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఒంటి మీద శుభ్రమైన బట్టలు ఉంటే మురికిలో కూర్చోడానికి ఆలోచిస్తాడు కదా. మనసే శుభ్రం లేనప్పుడు తప్పు చేయడానికి వాడు వెనకాడరు. సో ఏ కిడ్ అయినా కొంచెం అలా ఉండకూడదు. Yes, they should పేరెంటింగ్ grow in పేరెంటింగ్ such ఈజ్ సో Very ఇంపార్టెంట్ important. And of course society గుడ్ పేరెంటింగ్ అంటారు. యా, గుడ్ సొసైటీ and good friendship, quality friendship, I say that. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Thank you. sharing your thoughts here.